బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఫేస్బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగికి వేధింపులకు దిగినట్టుగా తెలుస్తోంది. మహిళను బెదిరిస్తూ ఏడాదిన్నరగా అత్యాచారానికి పాల్పడినట్టుగా ప్రస్తుతం చర్చ చూడందుకుంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కోరిక తీర్చాలని వేధిస్తూ తరచూ ఎమ్మెల్యే ఫోన్ కాల్స్ చేశారని బాధితురాలు ఆరోపిస్తున్న క్రమం. కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు అంటూ కూడా ప్రస్తుతం బాధిత కుటుంబం మాట్లాడుతున్న క్రమం. భర్తకు విడాకులు ఇవ్వాలంటూ సదరు మహిళకు వేధింపులకు దిగినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే. బాధిత మహిళ భర్తకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అనే యొక్క ప్రశ్న తలెత్తుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎలా బయటకు వచ్చింది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఆ కుటుంబం ఏమంటోంది, అసలు ఇంతకీ ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది? ఆల్ రైట్ కృష్ణమోహన్, మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఈ ఘటనకు సంబంధించి ఆ వీడియో మీరు చూడడం జరుగుతోంది. కాస్త కొంత పోర్షన్ కట్ చేయడం జరిగింది. బట్ ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒకసారి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆల్రెడీ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడ మీరు చూస్తే ఇక్కడ పిఐపిలో పిక్చర్ ఇన్ పిక్చర్లో అరవ శ్రీధర్కి సంబంధించి ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమానాన్ని రేపుతోంది. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు అరవ శ్రీధర్. ఆయనకి సంబంధించి మీరు చూడొచ్చు ఆ విజువల్ని. మరీ ముఖ్యంగా ఆ విజువల్, ఆ పిక్చర్ ఇన్ పిక్చర్లో ఆ మహిళకు సంబంధించి కూడా ఆ ఫుటేజ్ ఉంది. బట్ వాటిని బ్లర్ చేయడం జరిగింది. ఆ విజువల్ని మేము చూపించట్లేదు. ఆ విజువల్ని బ్లర్ చేయడం జరిగింది. ఆ తర్వాత పిక్చర్ ఇన్ పిక్చర్లో వచ్చినప్పుడు ఆ కాన్వర్సేషనల్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న చర్చ అదంతా కూడా. ఆయని అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా అంటుంది సమాజం. ఇప్పుడు మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన సందర్భం వీళ్ళకి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి అలాగే ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది? ఎస్ సత్యన్న, ఓవరాల్గా ఒకసారి మనం చూసుకుంటే కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో, అరవ శ్రీధర్ మీద ఇటీవల కాలంలో చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. నిన్న రాత్రి కూడా ఒక ఇల్లుని కొలుగుట్టిన సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ స్కాండిల్ ఏదైతే ఒక మహిళతో ఇతను వ్యవహరిస్తున్న తీరు దాదాపుగా చాలా కాలంగా నడుస్తోంది. ఇది చాలా కాలంగా 2024 నుంచి నడుస్తోంది. ఈ అమ్మాయి యాక్చువల్గా పంచాయతీరాజ్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తుంది. ఈ అమ్మాయి పేరు వీణా. సో ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక మహిళ పంచాయతీరాజ్లో సెక్రటరేట్గా పనిచేస్తున్నారు. తను ఒక ఫేస్బుక్ ద్వారా ఈ ఎమ్మెల్యేకి అరవ శ్రీధర్కు పరిచయమైన తర్వాత పరిచయమైన రోజు రాత్రే ఫేస్బుక్లో మెసేజ్కి రెస్పాండ్ ఇస్తూ శ్రీధరు నేరుగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అదే రోజు రాత్రి దాదాపుగా 2 గంటల పాటు ఆమెతో మాట్లాడారు అనేది సదరు బాధితురాలు వర్షన్. ఆ రోజు నుంచి పరిచయమైన ఈ పరిచయం 2-3 సార్లు ఫోన్లలో పరిచయం అవుతున్నప్పుడు ఒకరోజు నేరుగా తనని కారులో ఎక్కించుకుని తన ఇంటి దగ్గరికి వచ్చి కారులో ఎక్కించుకొని ఎమ్మెల్యే టువర్డ్స్ కడపకి వెళ్తామని చెప్పి బయలుదేరుతూ బద్వేల్ సమీపంలోని కొంత ఫారెస్ట్ ఏరియాలో కారుని ఆపి అక్కడ తన మీద అత్యాచారం చేశారు అనేది బాధితురాలు కంప్లైంట్. ఆమె ఈ విధంగా జరిగిన తర్వాత ఆ రోజు కూడా తను ఒప్పుకోలేదు. యాక్చువల్గా తను ఒప్పుకోని నేపథ్యంలో ఆమె చాలా గట్టిగా రిఫ్యూజ్ చేసిన తర్వాత అక్కడ తనను కొట్టాడు.
నన్ను కొట్టి మరీ ఆ కారులోనే తన మీద అత్యాచార యత్నం చేశారు అనేది ఆమె చెప్తోంది ఆమె కథనిక. సో ఆ తర్వాత జరిగిన సందర్భంలో ఒకరికొకరు దగ్గరయ్యారు, వరుసగా తమను బెదిరించి తను వాడుకోవడం మొదలుపెట్టాడు. ఒకసారి కానీ తను కానీ రెస్పాండ్ చేయకపోతే తన భర్తకి ఫోన్ చేసి నేరుగా రెస్పాండ్ కావడంతో తన భర్త ఆ విషయాన్ని తెలిసి తను నిలదీశారు. భర్త కూడా నన్ను వీడి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటే వేరువేరుగా వెళ్ళిపోవడం, అంటే ఇష్యూ ఇంట్లో కూడా ఫ్యామిలీకి కూడా తెలిసిపోయింది. అమ్మాయి భర్తకు వాళ్ళ తరఫున బంధువులు కూడా తెలిసిన తర్వాత వాళ్ళు కొంచెం ఈ అమ్మాయిని దూరం పెట్టడం మొదలుపెట్టారు. అయినా కూడా ఇతను కంప్లీట్గా కూడా తనను వేధించేవాడు, తనను కొట్టి మరీ తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేసేవాడు అనేది బాధితురాలు వర్షన్. బాధితురాలు చెప్తున్న ప్రకారం ఆమె వర్షన్లో ఇలాగా జరగకపోతే ఇది కానీ ఇంకా ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఈ అందరికీ చెప్తాను, రెండవది ఏంటి, నీ బిడ్డను కూడా చంపేస్తాను, నువ్వు భర్తని విడాకులు తీసుకో, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నారు. తర్వాత ఆ వర్షం తర్వాత మళ్ళీ భార్యకి ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలని కూడా దూరం చేయడం మొదలుపెట్టాడు. తర్వాత నువ్వు నేను చెప్పినప్పుడు రాకపోతే ఖచ్చితంగా నీ కుమారుని, అంటే చిన్నపిల్లవాడు కుమారుని కూడా చంపేస్తానని చెప్పి బెదిరించేవాడు అనేది అర్ధరాత్రుల పూట అపరాత్రుల పూట తనని ఇబ్బంది పెట్టేవాడు ఫోన్లు చేసి. కొన్ని వీడియోస్ కూడా బయటపెట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు తను పూర్తిగా కూడా అటు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు, తనని అత్యాచారం చేయడమే కాకుండా తను అన్ని విధాలుగా వాడుకున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని కానీ బయటకు కానీ చెబితే నన్ను చంపేస్తానని చెప్పి కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనేది పూర్తిగా అక్కడ ఉన్న వర్షన్. సో ఈమె ఇప్పుడు మీడియాకి ఆశ్రయిస్తోంది, కొంతమంది పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. చేసినప్పటికీ కూడా నేను ఎమ్మెల్యేని, నన్ను ఎవడు ఇక్కడ ఏమీ చేయలేరు అనేది. నిజంగా ఇప్పుడు ఆర్టీవీలో ప్రసారం అవుతున్న కథనం కొంత సంచలనమైంది. ఈ వ్యవహారం పూర్తిగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ వ్యవహారం మీద. అయితే ఇటీవల కాలంలోనే ఒక వారం 10 రోజుల ముందే మనం కానీ చూసుకుంటే జనసేన అధికార ప్రతినిధి ఒక లేఖను అఫీషియల్గా విడుదల చేశారు బయటికి. ఆ విడుదల చేసిన లేఖలో క్లియర్గా ప్రధానంగా ఎమ్మెల్యేలు నాయకులు జాగ్రత్తగా ఉండండి, మీరు మీకున్న అక్రమ సంబంధాలు లేకపోతే ఇట్లాంటి వ్యవహారాల మీద ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు ఈ కేసుల్లో ఇరుక్కుంటారు అనేది ఆ కేసులో ఉన్న సారాంశం. మీరు మీ ప్రైవేట్ వ్యవహారాలన్నీ కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి అని చెప్పి ఒక జనసేన లేఖ ఎమ్మెల్యేలకి జనసేన పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా ఒక హెచ్చరిక చేసింది. ఎస్, 1 వీక్ బ్యాక్. అంటే అప్పటికే ఈ బాధితురాలు ఆ పార్టీలో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సమాచారం కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సో నాకు మీ ఎమ్మెల్యే వల్ల నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఈ విధంగా జరుగుతున్నాయి అనే ఒక ప్రయత్నం కూడా చేసింది అనేది ఒక సమాచారం ఉంది. అందుకే అప్పటికప్పుడు అప్రమత్తమైన జనసేన ఆ లేఖను కూడా విడుదల చేశారు, అందరినీ అప్రమత్తం చేశారు. మీరు లేకపోయినా ఇలాంటి కొన్ని వ్యవస్థలు కూడా మీతో పనిచేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. బట్ ఈ అమ్మాయి చెప్తున్నదాను అంటే బేసిక్గా అమ్మాయి కథనం మన దగ్గర ఉంది కాబట్టి ఆ కథనం ఏం చెప్తుందో అనేది నేను ఇప్పుడు ఆర్టీవీ ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సేమ్ ఇప్పుడు ఏదైతే తను ఏ విధంగా వేధించాడు, తను కారులో తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, తను ఎక్కడ బలాత్కారం చేపాడు, ఏ విధంగా నన్ను పుట్టేవాడు అనే విషయాన్ని. అయితే ఇదే వీడియోకు సంబంధించి లోకల్గా ఒక 3 నెలల క్రితమే స్థానికంగా ఉన్న ఒక సోషల్ మీడియా వ్యక్తి దగ్గర కూడా ఈ వీడియో వచ్చిన నేపథ్యంలో ఈ సదరు బాధితురాలు తన్ని నిలదీసింది కూడా, నీకు ఎవరు పంపించారు ఈ వీడియో, నీకు ఎలా వచ్చింది, అసలు నీకు ఎవరు చెప్పించి నన్ను నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారంటూ ఒక వ్యక్తిని నిలదీసే ప్రయత్నం చేసింది స్థానికంగా ఉన్న లోకల్గా ఉన్న ఒక సామాజిక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో అక్కడ కూడా తన కోపం తట్టుకోలేక తన్ని కొట్టే ప్రయత్నం కూడా చేసింది. అది కూడా ఆర్టీవీలో మరి కాసేపట్లో ప్రసారం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు వరుస పెట్టి ఏదో ఒక ఎమ్మెల్యేలు లేదు జనసేన నాయకులు సారీ ఫర్ ది ఇంటరప్షన్ అమ్మాయి రియాక్ట్ అయింది, ఆ బయట కూడా మన దగ్గరికి వచ్చింది. ఒక్కసారి అమ్మాయి ఏమందో చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంతకీ ఆ బాధిత మహిళ ఏమంటోంది ఆమె మాటల్లోనూ విందాం. నా మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను.
గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు.